ఇవాళ మన టాపిక్ డొమెస్టిక్ వైలెన్స్. ఇది కూడా హింసేనా? డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి? ప్రతి మహిళ తెలుసుకోవాలి. చట్టం తెలుసుకుందాం, హక్కులను కాపాడుకుందాం. నమస్కారం, నేను లలిత. ఒక సాధారణ పౌరురాలిగా చట్టాలను సులభమైన తెలుగులో తెలుసుకుని మీతో పంచుకోవడానికి ఈ సిరీస్. ఈరోజు మనం మహిళలకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస అంటే ఏమిటి తెలుసుకుందాం. ఈ వీడియో చట్టపరమైన అవగాహన కోసం మాత్రమే, వ్యక్తిగత న్యాయ సలహా కాదు. ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ అంటే కేవలం కొట్టడం లేదా శారీరకంగా హింసించడం మాత్రమే కాదు. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005లో డొమెస్టిక్ వైలెన్స్ కి విస్తృతమైన నిర్వచనం ఉంది. ఇందులో ఫిజికల్ అబ్యూస్ తో పాటు సెక్సువల్ అబ్యూస్, వెర్బల్ ఆర్ ఎమోషనల్ అబ్యూస్, ఎకనామిక్ అబ్యూస్ వంటి అంశాలు కూడా చట్టపరంగా పరిగణించబడాయి. అంటే కుటుంబంలో ఒక మహిళకు జరుగుతున్న హింసను ఇది ఇంటి విషయం అని మాత్రమే చూసేయకుండా పరిస్థితిని చట్టపరంగా కూడా అర్థం చేసుకోవాలి. ఈ చట్టంలో మహిళలకు ప్రొటెక్షన్ ఆర్డర్స్, రెసిడెన్స్ ఆర్డర్స్, మానిటరీ రిలీఫ్, కస్టడీ ఆర్డర్స్, కాంపెన్సేషన్ వంటి వివిధ రకాల ఉపశమనాల కోసం న్యాయపరమైన మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఒక మహిళ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంటే తనకు ఉన్న చట్టపరమైన మార్గాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. చట్టం తెలుసుకోవడం ప్రతి పౌరుడి హక్కు. అవగాహనే మన బలం. మీకు లేదా మీకు తెలిసిన మహిళలకు ఈ సమాచారం ఉపయోగపడితే షేర్ చేయండి. చట్టం తెలుసుకుందాం, హక్కులను కాపాడుకుందాం. నమస్కారం.